Hey, hi, hello, welcome back to my channel. I'm damn good. మీరందరూ ఎలా ఉన్నారు? వచ్చేయండి అందరు కమెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఇవాళ సండే కదా, సండే ఫుల్ బయటనే, ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఒక్కటి ఇంట్లో చేసాం అండ్ రిమైనింగ్ అంతా బయటకు వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసాము. యాక్చువల్గా నెక్స్ట్ ఇంకా సండే నుంచి మా ఆయనకి లీవ్స్ ఉండవన్నమాట. అందుకని ఈ ఒక్కరోజు ఫ్యామిలీతో వర్క్ పక్కన పెట్టేసి ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని డిసైడ్ అయిపోయి ఇలా బయటకు వెళ్ళిపోయాం. ఏ పర్ఫెక్ట్ ఫ్యామిలీ డేట్ అనమాట. సో ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తే మేమిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే మా బాబు వచ్చి మధ్యలో కిడ్స్ జోన్కి వెళ్ళిపోదాము అనేసి అన్నాడు. ఓకే, వాడు చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు. మేము కూడా అది స్కిప్ చేస్తూ వచ్చాము. సో ఈసారి ఎలాగైనా వాడిని బాధ పెట్టద్దు అనేసి ఇలా అనుకొని ఒక ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. సో ఆ ప్లేస్కి ఫస్ట్ రీచ్ అయిపోగానే ఎంట్రన్స్లోనే ఇలా ర్యాంప్ వాక్ని సెట్ చేసి పెట్టారు. అది ఏంటో మళ్ళీ కాజ్ ఏంటో మనకు తెలియదు కానీ బట్ చూస్తానికైతే చాలా బాగుండింది. ఎక్కువ వల్గారిటీ లేకుండా సింపుల్ అండ్ డీసెంట్గా చాలా బాగుంది. పెద్దవాళ్ళకే కాదు, చిన్నపిల్లలకు కూడా ఉంది. చాలా బాగుంది. అది కూడా మీకు ఆల్రెడీ షార్ట్స్లో షేర్ చేశాను, ఒకసారి మీరు అక్కడ కూడా వెళ్ళి చూడండి. అండ్ అదంతా అయిపోగానే ఇంకా పైకి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా పైకి వెళ్ళి ఏ ఫ్లోర్లో ఏదేది ఉంది అనేసి ఒకసారి సర్చ్ చేసి మన కళ్ళకి సడన్గా అసలు ఎంత వెతికినా కనపడదు, కానీ పిల్లలకి మాత్రం వాళ్ళకి ఏం కావాలో టక్కుమని వాళ్ళకి అదే కనిపిస్తుంది. అదేంటో మరి మనకు అర్థం కాదు. మాకు ఎంత వెతికినా అది కనిపించలే. పైన ఫ్లోర్లో ఉండింది. మేము యాక్చువల్ ఫస్ట్ ఫ్లోర్కి రీచ్ అయ్యాము. అప్పటికి అక్కడ ఉందేమో అని చూస్తూ ఉంటే అక్కడ లేదు. మరి ఇంకొక పైన సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాము. అక్కడ ఉంది కిడ్స్ జోన్. సో యాజ్ యూజువల్ అండి, మన హైదరాబాద్లో ఎలా ఉన్నాయో అన్నీ ఆల్మోస్ట్ అవే షాప్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. వేరే పెద్ద డిఫరెన్స్ ఏముండదు. మేబీ స్టైల్స్ డిజైన్స్ వేరు ఉంటుందేమో, అంటే సౌత్కి తగ్గట్టు సౌత్ డిజైన్స్, నార్త్ వాళ్ళు కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా. సో అలాంటి అటైర్స్ డిఫరెన్స్గా ఉంటాయి అంతే తప్ప ఇంకేం ఉండదు. అండ్ అక్కడ చూస్తున్నారు కదా కిడ్స్ జోన్ సెకండ్ ఫ్లోర్ అనేసి. సో అక్కడికే వెళ్తున్నాము. మా ఆనందానికి హద్దులు లేవన్నమాట. వెళ్ళిపోతున్నాం అలాగే. సో వెళ్ళి రీచ్ అయిపోయి వాడికి కావాల్సింది వాడు వెతుక్కొని వెళ్ళిపోతున్నాడు. ఆగట్లేదు అసలు వచ్చే వరకు కూడా. సో వాడికి కనపడిపోయింది, ఆడుకునేస్తున్నాడు. అక్కడ రూల్స్ ఏవో తెలీదు, రెస్ట్రిక్షన్స్ ఇలా ఏవైనా. ప్లే జోన్లో అయితే కొంచెం కంపల్సరీ సాక్స్ ఇలాంటివన్నీ ఉండాలి కదా. అవన్నీ మేము క్యారీ చేసుకొని వెళ్ళాంలేండి. ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఒకసారి వెళ్ళాము. సో వెళ్ళాము. అక్కడ లోపలికి వెళ్ళి చూడంగానే ప్రతిదానికి డబ్బులు కట్టేది అలా లేదన్నమాట. ఓన్లీ 1 కార్డ్ ఇస్తారు, లైక్ అవర్ డెబిట్ కార్డ్స్ ఉంటాయి కదా, అలా ఇస్తారనమాట. ఆ కార్డ్ 1100 ఉంటుంది. అంటే మనకి ఏది కావాల్స్తే అది ప్యాకేజ్ ఉంటుంది. 1100, 2000, 3000 అలా ఏదైనా ఉండొచ్చు. మేమైతే 1100ది తీసుకున్నాం. ప్రతి ఒక్కటి ఇలా ఉంటుంది. దానిపైన ఇలా స్వైప్ చేస్తే ఆ అమౌంట్ కట్ అయిపోయి ఆ గేమ్ మనం ఆడుకోవచ్చు అనమాట. అలా ఇవి చిన్నవి కదా, చిన్న టెడ్డీ బేర్స్ వస్తాయి, ఇవి వస్తాయి అని ఎందుకు ఊరికే వేస్ట్ కదా అని వెళ్ళలేదు. కొంచెం బైక్వి, హర్రర్ మూవీవి ఇలా పెట్టి ఇలా చూద్దాము అలాంటివి గేమ్స్ ప్లే చేశాడు. మళ్ళీ అవన్నీ అయిపోగానే మళ్ళీ ఈ టెడ్డీ బేర్ దగ్గర చూడంగానే నాకు ఈ టెడ్డీ బేర్ కూడా కావాలి అట్లా ఇట్లా అనేసి భలే విసిగించేశాడు. సో అక్కడ చూడండి ఎంత బాగున్నాయి కదా. అది ఒరిజినల్ వాటర్ అండి. వాటర్ తోటి ఆ స్క్రీన్ పైకి ఇలా కనెక్షన్ ఉందన్నమాట. అది ఎలా ఇస్తారో మరి ఏమో తెలియదు కానీ కింద ఆ వాటర్ ఇట్లా కింద కూడా పడుకోకుండా భలే అరేంజ్ చేశారు. అన్నీ బాగుంది చూడ్డానికి. ప్రతి ఒక్కటి టేబుల్ టెన్నిస్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే టెంపుల్ రన్ కూడా ఉంది. ఇది మనం ఆఫీసెస్లో ఎక్కడన్నా చూసుంటాం కదా, ఇలా
స్వైప్ చేయడం అనమాట. ముందు ఏదన్నా బాల్ కానీ కాయిన్స్ కానీ ఉంటే అలాంటి లాస్ట్లో వచ్చేటప్పుడు ఆడాను, బట్ అవన్నీ షూట్ చేయలేదు. ఫస్ట్ ఒక రౌండ్ వేసొద్దామని చెప్పి వెళ్ళిపోయాము. వీడప్పుడే ఆల్రెడీ సెట్ అయిపోయాడు ఇక్కడ బైక్ పైన. ప్రతి ఒక్క గేమ్కి మినిమం 100 రూపీస్ లోపలే ఉందన్నమాట. ఎక్కువ లేదు, తక్కువ లేదు. 50, 70, 80 ఈలోగానే ఉంది. బాగున్నాయి అన్నీ. అండ్ ఇది బౌలింగ్ గేమ్ ఉంటుంది కదా, అది లాస్ట్లోకి వెళ్దాం అనుకొని వెళ్ళకుండానే వచ్చేసాం మర్చిపోయి. అప్పటికే చాలా ఆకలి అయిపోతుంది అన్నమాట. సో ఇలా అంతా ఒకటి తర్వాత ఒకటి ఇలా ఆడుకుంటూ ఇవన్నీ గేమ్స్ చూసారా. మనం చిన్నప్పుడు వీడియో గేమ్ అని ఒకటి ఇట్లా బాక్స్ లాగా వచ్చేది, దాంట్లో చేతిలో పట్టుకొని ఇట్లా ఆడేవాళ్ళం. అవే ఇప్పుడు గేమ్ జోన్లో పెట్టారు, అలా చేశారు సెట్టింగ్స్. బట్ ఇది కూడా కార్ డాష్ ఇంతే, 3 కార్స్ని అలౌ చేస్తారు. ఎందుకంటే అక్కడ స్పేస్ని బట్టి కార్స్ని అలౌ చేస్తారు. బట్ వాళ్ళందరి మధ్యలో మాకు వెళ్ళడానికి లేదు. సో అది ఖాళీ అయ్యే వరకు మిగతా గేమ్స్ ఆడుద్దామనేసి ఆడుకుంటూ వచ్చాము. చూసారా, ప్రతి ఒక్క గేమ్ ఆడేటప్పుడు మనకు గేమ్ అయిపోయిన తర్వాత ఒక కూపన్స్ లాగా వస్తాయన్నమాట. అవి చాలా వస్తాయి. ఒక్కసారి ఒక గేమ్ ఆడితే దాని పాయింట్స్ కలెక్ట్ అవుతాయన్నమాట. అవన్నీ లాస్ట్కి తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలి. మీకు ఇలా నెక్స్ట్ కమింగ్ అప్ క్లిప్స్లో కనిపిస్తుంది చూడండి. మనం ఇలా థ్రెడ్ని రోప్ని పట్టుకున్నట్టు పట్టుకుంటాము. అది భలే డేంజర్ అంట, అలా జంప్ చేస్తూ. బట్ చెప్పిన మాట విన్నారు కదా. ఒకసారి పిల్లలు ఏదైనా వాళ్ళ కింద పడి ఒకసారి తగిలించుకుంటేనే అర్థమవుతుంది. ఇలా కనపడిన ప్రతి ఒక్కటి ఈ టైంలో నీట్నెస్ కానీ అవి ఇవి ఏ గుర్తు రావు, అలా చేసేస్తాం అంతే. సో వాడు అది ఆడేశాడు, ఆడుకుంటూ వస్తున్నాడు. మీరు చూడండి, ఒకటి తర్వాత ఒకటి చెప్తే కూడా వినట్లే. వాడికి ఎట్లా వస్తే అట్లా ఆడేస్తున్నాడు. ఇది బాల్ అందులోకి వేయాలన్నమాట. అందులోకి వేస్తేనే ఆ బాల్ కింద నుంచి వస్తుంది. మిస్ అయితే ఇంక అన్నీ అటే వెళ్ళిపోతాయి. అట్లా మా ఆయన మా ఇద్దరిని వీడియో తీస్తున్నాడు. సో ఇప్పుడు చూసారు కదా, ఇవి ఇలా వస్తాయన్నమాట. ఒక గేమ్ అయిపోగానే ఇలా ఇస్తారు. అలా ప్రతి ఒక్క దగ్గర మనం ఏదైతే ఆడతామో అవన్నీ ఇలా వచ్చేసి ఉంటాయి. లాస్ట్కి తీసుకెళ్ళి అక్కడ కౌంటర్ దగ్గరికి సబ్మిట్ చేస్తే ఎన్ని పాయింట్స్ కలెక్ట్ అయ్యాయో వాటన్నిటికీ తగ్గట్టు ఏదన్నా ఒక గిఫ్ట్ అక్కడ ఇస్తారు. అంతే. ఇంకా వెళ్ళిపోయే ముందర ఇది కొంచెం ఖాళీగా కనిపించింది, అందుకే ఇది ఒక్కటి ఆడేసాము. ఏంటో అక్కడక్కడ స్పేషియస్గా ఉండాలి ఇలాంటివి ఆడాలంటే కొంచెం. కానీ ఉన్న దాంట్లోనే ఆడాలి, తప్పదు కాబట్టి అలా ఆడుకుంటూ వచ్చేసాము. బట్ ఆడుతున్నప్పుడు అయితే ఎంజాయ్ చేసాంలేండి. అంతా అయిపోగానే ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడ బాస్కెట్బాల్ కనిపించింది. బాస్కెట్బాల్ ఆడుకుంటూ వచ్చేసాము. జస్ట్ అందులో ఆ టైమింగ్ ఉంది చూసారా అక్కడ. అండ్ లాస్ట్లో ఇది మళ్ళీ వీడు కూడా ఆడాడు, దీన్ని వదిలిపెట్టలేదు, ఆడుకుంటూ వచ్చేసాడు. అండ్ ఫైనల్గా ఇంకొక రౌండ్ వేసేసి వచ్చేసాను నేను ఈ లోపల. పిల్లల టైం ఇది.
నేను బయటకు వచ్చే ముందు కింద పిల్లలది ర్యాంప్ వాక్ జరుగుతుంది. చూసారా ఎంత ముద్దుగా క్యూట్గా భలే ఉన్నారు ఆడపిల్లలు. అసలు స్టేజ్ ఫియర్ అనేది లేకుండా భలే చేస్తున్నారు పిల్లలు. ఫోజెస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. వన్ బై వన్ నేను ఒక 3 పిల్లలది మాత్రమే షూట్ చేశాను, ఎక్కువ చేయలేదు. కొంతమంది చేయగలుగుతున్నారు బాగా లైక్ మోడల్గా, బట్ కొంతమందికి జస్ట్ నార్మల్ వాక్ ఇచ్చారు. అక్కడ వాళ్ళకి ప్రాక్టీసింగ్ ముందే తీసుకున్నారేమో మరి, ఇలా చేస్తున్నారు. అండ్ ఇదంతా చూస్తూ అలాగే కిందికి దిగి వస్తున్నప్పుడు జూడియో కనిపించింది. జస్ట్ ఒక చిన్న షాపింగ్ చేసొద్దాం, కొనేది ఏం లేకపోయినా జస్ట్ చూసొద్దామని అలా వెళ్ళాము. ఒట్టిగా వస్తే బాగుండదు కాబట్టి ఏవో ఒకటి కొనుక్కొని వచ్చేసాం. అండ్ ఎలాగో మా ఆయనది బర్త్డే వస్తుంది త్వరలో, అప్పటికి ఏదన్నా పనికి వస్తుందేమో అని చూడంగానే ఇప్పుడు ఆయన చూస్తున్న షర్ట్ నాకు నచ్చింది, అదే తీసుకున్నాము. మా వాడు చూసారా, మిర్రర్స్ కనిపిస్తే చాలు ఫోజులు డ్యాన్స్లు అన్నీ గుర్తుకొచ్చేస్తాయి వాడికి. సో మేము అన్నీ సెలెక్ట్ చేసేసుకొని బిల్లింగ్ అయితే వేపించేసుకొని వచ్చేస్తున్నారు తను. నేను ఒకసారి మాల్ అంతా ఇలా వీడియో తీసుకుంటూ వచ్చేసాను. బాగున్నాయి డ్రెస్ కానీ ఏమన్నా వెస్ట్రన్ వేర్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి విత్ రీజనబుల్ ప్రైసెస్. బ్రాండ్కి బ్రాండ్ ఉంటుంది, ప్లస్ ప్రైస్ ఎవరైనా అఫోర్డ్ చేయగలిగేంత ఉంటుంది. నచ్చుతుంది జూడియో. సో అలా వచ్చేసాము బయటికి. సో బయటకు వచ్చే లోపల చాలా అంటే చాలా ఆకలేస్తుంది. అక్కడ మాల్లో అయితే మామూలుగా KFC ఉంది, మెక్డొనాల్డ్స్ ఉంది. నాకు ఆ రెండిట్లోనూ తినాలనిపించలేదు, ఏదన్నా కొంచెం కడుపు నిండుగా తినాలనిపించింది. మేము ఇంటికి వచ్చే దారిలో ఒకటి బర్గర్ కోట్ ఉందన్నమాట. అది చాలా పురాతనమైనది. అందులోనే జస్ట్ ఒక చిన్న హాల్ లాగా ఉంటుంది, దానిపైన ఇంకొక రూమ్ అంతే, ఇంక పెద్దది కానే కాదు. మీకు ఇప్పుడు కనపడిస్తుంది చూడండి. అక్కడికి వెళ్ళాము. అక్కడ ఓన్లీ బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ నగ్గెట్స్, ఓన్లీ ఇలా సాఫ్ట్ డ్రింక్స్ అండ్ వాటర్ ఇవే దొరుకుతాయి. ఇంకా వేరే మీకు వెరైటీస్ అంటే ఏమీ దొరకవు, లైక్ పిజ్జాస్ కానీ ఇలాంటివి ఏవి కూడా దొరకవు. ఎంత బిజినెస్ అంటే నిజంగా గ్రేట్ అసలు. టేస్ట్ కూడా సూపర్. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఆ ఐటమ్స్ ఎంతకు వచ్చాయనుకో ఎంట్రీ. అదే మనం KFCకి కానీ మెక్డొనాల్డ్స్కి కానీ వెళ్తే 1000 2000 అవుతుంది, బట్ ఇక్కడ ఓన్లీ 500లో వచ్చేసింది. నేను నమ్ముతారా, ఇలా నెక్స్ట్ టేబుల్ పైన కనిపిస్తుంది చూడండి. మేమైతే ఇవన్నీ ఆర్డర్ చేసుకొని అది తినడానికి మాకు కడుపు సరిపోలేదు, అంత వచ్చాయి క్వాంటిటీ కూడా. చాలా బాగున్నాయి అన్నీ. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. కొన్ని పెద్ద పెద్ద షాప్స్లో అయితే అట్లా బాగుండవు కదా, కొన్ని ఇక్కడ బాగున్నాయి. సో ఇదండి మన వ్లాగ్, నా పర్ఫెక్ట్ డేట్ విత్ ఫ్యామిలీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్.